ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం మనం. మెరీనా బీచ్లో విషాదం, చెన్నై ఎయిర్ షోలో అపశృతి, 5గురి దుర్మరణం, 100 మంది ఆసుపత్రి పాలు, ఎండ వేడి ఉక్కపోతతో సొమ్మసిల్లిన వైనం, ఆదివారం కావడంతో ఉదయం నుంచే ప్రదర్శనకు పోటెత్తిన జనం, 15 లక్షల మందికి పైగా రావడంతో జనసంద్రంగా మారిన తీరం, యువతికి నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్, సిఎస్ శాంతికుమారి. చిత్రంలో మంత్రులు పొన్నం, పొంగులేటి, కోమటిరెడ్డి, సురేఖ ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. ఎవరు అడ్డొచ్చినా ఆగదు, మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, తరాల తరుబడి పేదలు మురికిలోనే జీవించాలా, వారి జీవన విధానంలో మార్పు రావద్దా, ఇండ్లు కోల్పోయే వారి బాధలు నాకు తెలియవా, హరీష్, కేటీఆర్ ఈటలను వారం రోజులు పేదల మధ్య ఉంచితే సమస్యలు అర్థమవుతాయి, 1,00,000 కోట్ల కాళేశ్వరం ఏమైందో చూశాం, నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాల్ని విస్మరించారు, 10 నెలల్లో 60,000 నియామకాలు చేశాం, ముఖం చెల్లక కేసీఆర్ ఎక్కడున్నారో అన్న సీఎం, 1635 మందికి నియామక పత్రాల అందజేత, మూసీలో మురికిని తొలగించేందుకే ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా ఇది ఆగదని స్పష్టం చేశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వారు ఏళ్ల తరబడి మూసీ మురికి కూపంలో జీవిస్తున్న వారి గురించి ఆలోచించాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో దుర్భరమైన జీవితం గడుపుతున్న పేదల బాధలు అర్థం చేసుకోరా, తరాలన్నీ మూసి మురికిలోనే జీవించాలా, వారి జీవన విధానంలో మార్పు రావద్దా అని ప్రశ్నించారు. మోదీజీ రుణమాఫీ లెక్కలివిగో, రైతుల ఖాతాల్లో 17,869 కోట్లు వేశాం, 22 లక్షల మందిని రుణ విముక్తుల్ని చేశాం, మాఫీపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ లో పూర్తి వివరాలు, ప్రధానికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తప్పుడు హామీలు ఇస్తాయని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేసి చూపుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. కేవలం 27 రోజుల వ్యవధిలోనే 22,22,067 మంది రైతుల ఖాతాల్లో 17,869.22 కోట్లు జమ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని వివరించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వీధి వ్యాపారులు, ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్, వీధి ఆహార విక్రయదారులందరికీ తప్పనిసరి, వ్యాపారులు FSS చట్టంలోకి భోజన పదార్థాల శుచి శుభ్రతపై శిక్షణ, 100 రూపాయలతో ధృవపత్రం, తొలుత హైదరాబాద్ లో, తర్వాత రాష్ట్రమంతటా 25,000 మందికి ప్రయోజనం. దేశంలోనే తొలిసారి ప్రభుత్వ కీలక నిర్ణయం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, వీలైతే రాత్రికి కూడా బయటే తింటున్న రోజులివి. దీనికి తగ్గట్టే ఆన్లైన్ ఆహార పదార్థాల పంపిణీ సేవలు. ఈ క్రమంలో రాష్ట్రంలో రోజు రోజుకు ఆహారాన్ని విక్రయించే వారి సంఖ్య పెరుగుతుంది. వీరిలో వీధుల్లో అమ్మేవారున్నారు. హైదరాబాద్ లో అయితే గల్లీకో టిఫిన్ సెంటర్, బజార్ కో కర్రీ పాయింట్. ఇలాంటి పరిస్థితుల్లో మరి శుచి శుభ్రత సంగతి? ఈ నేపథ్యంలోనే ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించే విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీధుల్లో ఆహారాన్ని విక్రయించే స్ట్రీట్ ఫుడ్స్ వెండర్స్ వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం FSS యాక్ట్ పరిధిలోకి తేనుంది. వీరందరికీ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసింది. మళ్లీ VROల సేవలు, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారి. కొత్త చట్టం రాకముందే పునరుద్ధరణ, దేశానికి రోల్ మోడల్ గా రూపకల్పన, ఉద్యోగుల జాబ్ చార్ట్ కు కమిటీ, 17 మంది అధికారులకు IAS హోదా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో భేటీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి. విద్యలో ప్రపంచంతో పోటీ పడదాం, రాష్ట్రంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు, 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు. ఈ నెల 11న భూమి పూజ, వచ్చే దసరాకు నిర్మాణం పూర్తి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి రేవంత్, ఉగ్రవాదంపై సదస్సులో పాల్గొననున్న సీఎం, వరద సాయంపై కేంద్ర మంత్రుల వద్దకు. 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు, మాఫీపై తప్పుదారి పట్టిస్తున్నారు. సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ, యువత నిలదీయాలని పిలుపు. బ్యాక్లాగ్ చెక్, ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితా. ఎవరైనా రెండింటికి ఎంపికైతే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు. HGT పోస్ట్ కు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి దక్కనున్న అవకాశం. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు. 9న LB స్టేడియంలో పత్రాలు ఇవ్వనున్న సీఎం. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.